సోదరులందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి మనం కొత్తపల్లి గ్రామము దివాకరణ తోటలో ఉన్నామండి. సో దివాకరణ వచ్చేసి ఒక 3 ఎకరాల బీర సాగు చేయడం జరిగింది. బీర సాగులో కృషిటెక్ కంపెనీ వారి న్యూట్రా స్ప్రెడ్ గురించి వివరణ ఇవ్వడానికి వచ్చాము. సో ఇది వచ్చేసి సిలికాన్ బేస్డ్, నాన్ అయానిక్, టీడీఎస్ రెడ్యూస్, పీహెచ్ బ్యాలెన్సర్, స్ప్రెడర్, పెనిట్రేటర్, యాక్టివేటర్, ఈ 7 గుణాలు కలిగినటువంటి న్యూట్రా స్ప్రెడ్ మన బీరలో ఏ విధంగా పత్రం మీద ఏ విధంగా స్ప్రెడ్ తీసుకుంటుంది, యాక్టివేటర్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. సో దివాకరణ న్యూట్రా స్ప్రెడ్ వచ్చేసి ఈ గ్లాస్లో నేను వేస్తున్నాను. ఓకేనా? ఓకే, ఇక్కడ మనం వేయలేదు అంతేనా? సో ఈ విధంగా మనం వేయలేదు కాబట్టి ఒకసారి మీరు వాటర్ తీసుకొని దీని మీద చేయండి, దీని మీద వేయండి, ఇంకా కొద్దిగా వేయండి. ఓకే, ఇక్కడ వేయండి. ఓకేనా? సో వాటర్ ఎక్కువ పడింది ఇక్కడ. సో దీని మీద వేద్దాంలేండి, రైట్నా? ఇదే న్యూట్రా స్ప్రెడ్ని ఇక్కడ వాటర్ ఎక్కువ పడింది మామూలుగా. ఇదే న్యూట్రా స్ప్రెడ్ని ఇక్కడ తీసుకున్న టెస్టింగ్లో. సో ఇక్కడ డ్రాప్ పెడుతున్నా నేను. ఓకేనా? ఇక్కడ చూడండి న్యూట్రా స్ప్రెడ్ ఏ విధంగా స్ప్రెడ్డింగ్ అవుతుంది అనేది మనం క్లియర్ కట్గా చూద్దాము. కనిపిస్తుందా? వాటర్ ఎక్కువ వేసారు ఇక్కడ మీరు. ఒక 2 డ్రాప్ వేస్తాను నీళ్ళు. ఇది పడట్లేదు, బాటిల్ మొత్తం వేద్దాం. ఇక్కడ చూడండి 2 వాటర్ని నేను ఇక్కడ తీసుకున్నాను. ఇది కణాల్లో మొత్తం ఒక చోట మాత్రం తగ్గు ప్లేస్ కాబట్టి ఇట్లా వెళ్ళిపోయింది. ఇది మొత్తం స్ప్రెడ్డింగ్ ఏ విధంగా స్ప్రెడ్డింగ్ చూడండి. సో కొద్దిగా కెమెరా జూమ్ పెట్టు బాబు. ఇది ఇక్కడ చూడండి, అర్థమైందా? గ్లాస్ తీసే సార్, ఆ గ్లాస్ తీసేసి. ఓకేనా? నీకు అర్థమైంది కదా నీట్గా స్ప్రెడ్డింగ్. ఇది చూడండి ఎంత నీట్గా కవర్ అయిపోయింది. ఓకేనా? ఈ విధంగా న్యూట్రా స్ప్రెడ్ పనిచేస్తుంది. స్టాప్. 2 నిమిషాలు అయిపోయిన తర్వాత స్టాప్ చెప్పాలి వాడు.